హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. సో నేనైతే ఈరోజు వచ్చేసి నా లాంగ్ హెయిర్ అంటే నా హెయిర్ గ్రోత్ ఎలా అనేది, నేను ఏ యూజ్ చేస్తాను, దేనివల్ల నా హెయిర్ ఇది ఎలా ఉందనేది నేను చెప్తున్నాను. సో నేను చిన్నప్పటి నుంచి కూడా నా హెయిర్ ఇలానే ఉంది. ఎంత ఉన్నా సరే చాలా అంటే చాలా, ఇదిగోండి జస్ట్ 1-2 monthsకే ఇది ఇలా ఊడింది. అంతకుముందు ఊడింది మా మమ్మీ అయితే అమ్మేశారు. సో ఇదైతే ఈ 1-2 monthsలో అయితే ఇది ఎంత ఊడింది. అది ఎంత ఉన్నా ఎంతైతే ఊడుతుందో అంతే డబుల్ పెరుగుతుంది, మళ్ళీ ఊడుతుంది పెరుగుతుంది. బట్ హెయిర్ ఎక్కువ అయితే మరీ అంతైతే లాస్ అవ్వదు. సో దానికి రీజన్ ఏంటనేది నేను చెప్తాను. సో అందరూ చాలామంది ఇంకా ఆన్లైన్ ప్రొడక్ట్స్ అన్నీ చూపిస్తారు, అది వాడితే ఎలా పెరుగుతుంది, ఇది వాడితే ఎలా పెరుగుతుందని. సో నేనైతే అవైతే ఆన్లైన్ ప్రొడక్ట్స్ అయితే ఏవి కూడా యూస్ చేయను, అసలు యూస్ చేయలేదు కూడా ఎప్పుడు కూడా. జస్ట్ నేనైతే సింపుల్గా ఏం యూస్ చేస్తాననేది మీకైతే చెప్తాను. బట్ మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో మొత్తం చూడండి. సో ఇప్పుడు అందరూ చెప్తూ ఉంటారు కదా, అంటే కరివేపాకు. ఇంకా నేను ఈ కరివేపాకు అయితే చూడండి, కొందరు అది మిక్సీలో వేస్తారు, లేదా కొందరు ఇంకా వాటర్లో ఎక్కువ చేసి కూడా తలకు రాసుకుంటారు. ఇంకా నేను కరివేపాకు ఇంకా ఉల్లిపాయ అయితే చూపిస్తున్నాను కదా, నేను ఇప్పుడు అవి చూపిస్తున్నాను కదా అని చెప్పి నేను అవి రాసుకుంటానైతే మీరు అస్సలు అనుకోకండి. నేనైతే అసలు అలాంటివి ఏమీ యూజ్ చెయ్యను. అసలు ఏది గురించి అయినా ఏది యూజ్ చేయకుండా ఎంతలా ఎలా పెరుగుతుందని మీరు అనుకోవచ్చు. కానీ నేను చెప్తుంది అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే చెప్తున్నానో కొంచెం పర్ఫెక్ట్గా వినండి. అంటే మీకంటూ ఒక ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా, నేనైతే ఓన్లీ కొబ్బరి నూనె మాత్రమే యూజ్ చేస్తాను. అలానే మీకు కూడా ఒక ఆయిల్ అనేది మీరు ఎప్పుడు వాడుతూ ఉంటారు కాబట్టి దాన్ని యూజ్ చేయండి. ఎందుకంటే అది ఎలా యూజ్ చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు చెప్తాను, వినండి. ఆ విధంగా మీరు యూజ్ చేస్తే ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. బట్ అదైతే యూజ్ అవ్వకుండా అయితే పోదు. ఎలా పడితే అలా తలకి రాసేసుకుంటే మాత్రం అసలు హెయిర్ అనేది పెరగదు. సో ఇప్పుడు నేను అంటే వింటర్ కదా, అందుకని ఆయిల్ అయితే గడ్డ కట్టేసింది, రావట్లేదు. సో అందుకే మళ్ళీ వేడి చేశాను. సో ఇప్పుడు ఆయిల్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అయితే తీసుకొని ఇప్పుడు హెయిర్ అయితే నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అది 2 partsకి అయితే డివైడ్ చేసి ఫస్ట్ అది పైన కొంచెం స్లోగా అదైతే మొత్తం అప్లై చేసుకోవాలి ఆయిల్. అలా 2 partsగా ఎందుకు డివైడ్ చేయమన్నానంటే, ఇప్పుడు మామూలు ఎలా పడితే అలా ఎయిర్ అంతా రాసేసుకుంటే అది అంతగా ఎయిర్ మొత్తం అయితే ఆయిల్ అయితే అంటదు. సో దానివల్ల అయితే అసలు కొంచెం లోపల పొడిగా ఉండి హెయిర్ అయితే అది గ్రోత్ అవ్వకుండా చాలా వీక్ అయిపోతాయి. సో అందుకనే అప్పుడు ఇలా 2 partsగా డివైడ్ చేసుకుంటే దానికి సరిగ్గా రాసుకుంటే చాలా కొంచెం ఆయిల్ అయితే బాగా అప్లై అవుతుంది. ఏంటి ఇలా చెప్తే అవుతుందో అనుకోవచ్చు, నిజంగా చెప్తున్నాను, ఇలా అయితే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మన ఆయిల్ అనేది ఎందుకు రాసుకుంటాం, మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, దానికి ఎంతో కొంత అంటే పొడి బారిపోయి హెయిర్ అయితే చాలా లాస్ అవుతాం. సో అలా కాకుండా ఆయిల్ రాసుకుంటే మన హెయిర్ గ్రోత్ అవ్వాలనే కదా రాసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రాసుకోవాలంటే మన హెయిర్కి అది కరెక్ట్గా అప్లై చేసుకోవాలి. సో అందుకనే దాన్ని అలా అప్లై చేసుకోవాలి. ఇంకా లాస్ట్గా నేను ఫింగర్స్కి అయితే ఇప్పుడు చూపించాను కదా, ఫింగర్స్కి అంటించుకొని ఆయిల్ని ఇలా లోపల హెయిర్ లోపల అయితే ఇలా రాసుకోవాలి అనమాట. అంటే మసాజ్ టైప్ చేసుకోవాలి. ఇలా మసాజ్ టైప్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ లోపల కూడా ఆయిల్ అనేది సరిగ్గా అంతా హెయిర్ అంతా బాగా అంటుతుంది అనమాట. సో దానివల్ల హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది ఇదైతే. సో ఇంక ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అయితే హెయిర్ మొత్తం అప్లై చేసుకున్నాక ఇంకా మీ ఇష్టం, ఇంకొంతసేపు ఇంకా ఎక్కువ ఆయిల్ రాసుకుంటాను. మీరు హెయిర్కి ఎంతైతే రాసుకుంటారో అంతైతే రాసుకోండి. ఇంకా చిగుర్లు అయితే ఉంటుంది కదా, మేము దాన్ని అయితే వదిలేస్తాము. అలా వదిలేసినప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ తీసుకొని దానికైతే కొంచెం అంటే రఫ్గా ఇలా రాయకుండా ఇలా స్మూత్గా రాసుకోవాలి. ఇంకా కొంతమంది ఏంటంటే ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక ఇంకా దువ్వుకుంటారు, హెయిర్ మొత్తం దువ్వుకున్నప్పుడు ఇంకా చాలా హెయిర్ అయితే ఊడుతుంది. సో అలా హెయిర్ ఊడడానికి రీజన్ కూడా ఏంటంటే అలా దువ్వకూడదు. యాక్చువల్గా కొంచెం దువ్వకుండా నార్మల్గా ఎలా అయితే ఆయిల్ అయితే రాసేసుకున్నామో అలా రాసుకొని అయితే కొంచెం నార్మల్గా మనం ఎప్పుడైతే సెగేలా అయితే వేసుకుంటామో అలా వేసుకొని అయితే వదిలేయాలి. అలా వెంటనే దువ్వేయడం వల్ల అయితే అసలు కరెక్ట్ కాదు. సో అందుకని వెంటనే అలా ఆయిల్ అంతా రాసుకున్నాక కొంచెం మసాజ్ చేసుకోనుకుంటే చేసుకోవచ్చు, చేసుకొని సెగ అయితే పెట్టేసుకోవడమే. ఇంకా చాలామంది ఎవ్రీ మంత్ కూడా హెయిర్ అయితే కట్ చేసుకుంటారు. ఇంకా కట్ చేసుకుంటే ఏం పెరుగుతుందండి హెయిర్. సో కట్ చేసుకోవచ్చు. ఎంత అంటే జస్ట్ 3 monthsకి 4 monthsకి అలాగా చిగుర్లు ఉంటుంది కదా, చిగుర్లు జస్ట్ 1-2 inches అలా ఆ మాత్రంలోనే ఒక లెవెల్లో షేప్లో జస్ట్ లైట్గా కట్ చేసుకుంటే హెయిర్ అనేది బాగుంటుంది, ఇంకా పెరుగుతుంది. అంతే కదా అని చెప్పి ఒక 10-5 inches ఇంకా కట్ చేసుకుంటూ పోతూ ఉంటే స్టైల్ కానీ హెయిర్ అయితే పెరగదు. షేప్ కోసం 1-2 inches అయితే కట్ చేసుకోవచ్చు, అది కూడా 3 months 4 months కలా. అలాంటప్పుడు హెయిర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా చాలా వేరంగా పెరుగుతుంది. అంతేగాని కట్ చేసేసి ఏవేవో ఆన్లైన్ ప్రొడక్ట్స్ యూజ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే హెయిర్ అయితే పెరగదు. అలానే ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో అదే కంటిన్యూ
పనులన్నీ చేసి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటే మాత్రం నిజంగా హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. నేనే ఎగ్జాంపుల్, ఎందుకంటే నేను అసలు ఏ ప్రొడక్ట్స్ వాడను, ఇంట్లో కూడా ఏవి వాడను. ఈ వీడియో అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను.